గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మనకి ఇప్పుడు ఈ సెప్టెంబర్ 6వ తారీఖు 7వ తారీఖు ఈ 2 రోజుల్లో చంద్రగ్రహణం రాబోతోంది అని చెప్పి, ఈసారి వచ్చే ఈ చంద్రగ్రహణం చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోందని చెప్పి కొన్ని రకాల అంటే నక్షత్రాలు రాశుల వారికి తీవ్రమైన ప్రభావం ఉంది. ఈ ప్రభావం కొన్ని నెలల వరకు కూడా కంటిన్యూ అవుతుందని రకరకాలుగా వింటూ ఉన్నాం. అసలు ఈ గ్రహణం ఎక్కడ ఉంది, ఏ రోజున రాబోతోంది, ఈ గ్రహణ ప్రభావం మనపైన ఉండకుండా ఉండాలంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, నియమాలు పాటించవచ్చా, అవన్నీ కూడా వివరించండి. మంచి ప్రశ్న. అంటే పూర్వం ఒక 200, 300, 400 సంవత్సరాల క్రితం అమ్మ, అంటే ఈ విషయం ప్రజలకు ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలవాల్సిన అవసరం. గ్రహణం అనగానే ప్రమాదం రాబోతుంది అన్న ప్రశ్న ఒక యాంకర్గా నువ్వు ఎత్తావు. ప్రజలందరికీ కూడా ఏదో ప్రమాదం ఉంటుంది గ్రహణం అనేది ఒక ఊహ వాళ్ళకు ఉండిపోయింది. గ్రహణం రోజు ఎందుకు ఆ విధమైన భయం లేకపోతే అలాంటి ఆందోళన ఉంటుంది అని అంటే, క్షుద్ర పూజలు జరుగుతాయి అనేది, ఎవరినెవరినో ఏదో చేసేస్తారని, ఇంకేదో చేతబడిలని, బాణామతిలు, మోహినిలు, ఏదో ప్రయోగాలు అయ్యి మంచి వాళ్ళ ఆత్మలు ఇంకేదేదో అవుతాయి అనేది ఒక భయం కూర్చుంది. ఈ భయానికి అంతరార్థం తెలవాల్సిన అవసరం ఏంటంటమ్మా, మన దగ్గర ఋషి పరంపర ఒకప్పుడు ఉండేది. అంటే ఎక్కడ చూసినా గుడులు, గోపురాలు, దేవతలు ఈ మంచిదంతా పూజలే. ఇప్పుడు చూడండి వినాయకుడిది అంతా ఎవరం. ఇలా ఉన్నప్పుడమ్మా ఒక 100% నీకు పూజ ఫలితం వచ్చే రోజు అమావాస్య, పౌర్ణమి రోజు. ఎందుకంటే పూర్తిగా చంద్రుడు, పూర్తిగా సూర్యుడు ఉన్న రోజు నీకు 100% ఫలితం వస్తుంది పూజ. నీకు 100% పూజ ఫలితం వస్తే మరి నువ్వు బాగుపడిపోతావుగా, మరి నిన్ను చెడగొట్టాలిగా. కాబట్టి ఆ రోజు క్షుద్ర పూజలు చేస్తారు అనేది కొంతమంది తెలివిగా పెట్టిన ఒక పెద్ద ముళ్ళు ఈ బ్రెయిన్లో మనకి. కానీ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఆ రోజున నేను ఎక్కడ బాగుపడిపోతాను, నాకు ఎక్కడ ఫలితం వస్తుందో అంటే ఎవరు అనుకుంటున్నారు, చేసేవాళ్ళు అంటే అలాగే కాదు. అంటే ఎవరు అనుకుంటున్నారు అనే విషయంలో ఏంటంటే అమ్మా, మనకి సంబంధించిన కొందరు మహానుభావులే వెళ్ళడం చేత ఆ డేని నెగిటివిటీ చేస్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అడగండి. ఇప్పుడు అలా అనుకొని వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళని చేస్తున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ అది నీకేం వస్తుంది, నువ్వెంతవరకు దానివల్ల ముందుకెళ్తున్నావు అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడకపోయినా దానికి ఫలితం అయితే ఉంటుంది కదా. ఇది ఎందుకు మర్చిపోతున్నారు? చాలా మంది మర్చిపోవడానికి గల కారణం కూడా ఏమైపోయిందంటమ్మా, ఆ రోజు దేవతలకి కట్లు పడతాయి అనేది అందరి మైండ్లో కూర్చోబెట్టేశారు. వాస్తవమా అండి? దేవతలకి కట్లు ఎందుకు పడతాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా వివరంగా చెప్పడం. ఎందుకంటమ్మా దేవతలకు కట్లు పడతాయి అన్న విషయం చాలా మందికి తెలిసింది. ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మా, గ్రహణాలకి అధిపతి 9 గ్రహాలకు అధిపతి ముక్కంటి. ఆయనని కట్టు చేసే అధికారం ఉండదు. ఆయనని ఎక్కడా కూడా ఏ విధమైన బంధనకి ఆయన లోన్ కాడు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాడు. ఎందుకు కాడు అన్న విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటమ్మా ఈ గ్రహణాలకు అధిపతి అని నేను ఎందుకన్నా అంటమ్మా, పరమశివుడు మొత్తం ముల్లోకాలన్నిటికీ ఆయన గారు ఒక సారథి, ఒక స్థానంలో ఉండడం చేత వీటినన్నిటిని కంట్రోల్ చేసేదే ఆయన. మీరు చూడండి, తండ్రి ఇలా కూర్చున్నప్పుడు శివుడిది ఫోటో చూసినప్పుడు కానీ, మనం ఏదన్నా యానిమేషన్స్లో చూసినప్పుడు కానీ, పూర్వం చూసినప్పుడు కొన్ని గుడిలలో ఏంటంటమ్మా 9 గ్రహాలని వెనకాల నుంచి ఇలా చూపిస్తారు చూడండి, లేదా ఇలా చూపిస్తారు కింది దాకా చూస్తారు. అంటే వాటన్నిటిని ఆయననే మానిటర్ చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఆయన బందీ చేయడానికి రాదు ఆయనకి. మిగతా దేవుళ్ళు ఎందుకు బందీ అవుతారు స్వామి అని అంటే, వీళ్ళు ఒక్కొక్క గ్రహంలో ఉంటారు. వీళ్ళు గమనించాల్సిన ప్రశ్న ఇది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, లేకపోతే ఇప్పుడు రాహు, కేతు, కుజుడు, ఇలా కొన్ని బృహస్పతి ఇట్లా ఉండడం వల్ల ఏమిటంటమ్మా ఒక నియమం మీద వీళ్ళు ఉంటారు. నీళ్ళల్లో చూస్తే శివుడే ఉంటాడు, భూమి మీద చూస్తే శివుడే ఉంటాడు, ఆకాశం మీద చూస్తే శివుడే ఉంటారు. మిగతా దేవతలు కూడా అలానే ఉంటారు, ఉండరని అనట్లేదు. కానీ ఒక బాధ్యత వచ్చినప్పుడు వాళ్ళు బందీ కాబడతారు. ఎందుకంటే ఆ సమయం మహాముఖ్యంటిది. ఎందుకంటే ఆ గ్రహణం అనేది తిరుగుతున్న సమయంలో దాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగిన ఒకే ఒక ఆదిదేవుడు మహాముఖ్యంటి. ఎలా ఆధీనం పెట్టుకుంటాడు, ప్రజలందరికీ ఏం మేలు జరుగుతుంది అన్న విషయంలో పూర్వం నానుడు ఏముందంటమ్మా, శివాలయం లేని ఊరు ఉండకూడదు అనేది ఒకటి ఉంది. ఒకప్పుడు ఊర్లలో గుడిలు తక్కువ శాతంగా ఉండడం చేత శివాలయం కూడా ఉండేది.
ఇప్పుడు ఒక వీధికి ఒక చివరిలో ఒక గుడి అయింది కానీ శివాలయం ఉండదు, అమ్మవార్ల గుడులు ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్న సమక్షంలో పూర్వం ఏం చేసేవాళ్ళంటమ్మా, బొడ్డురాయి పెట్టేవాళ్ళు. ఒక బొడ్డురాయి పెడితే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల కలయిక, అది కిందనేమో బ్రహ్మ అమ్మ ఆ బొడ్డురాయికి, అది 8 మూలలు ఉంటుంది, మధ్య మూల 4 ఉంటుంది, అదేమో విష్ణువు, తర్వాత పైన శివలింగం రూపంలో ఉంటుంది, అది పరమశివుడు. అంటే అందులో 8 దేవతల యొక్క నిక్షిప్తమైన శక్తిని వాళ్ళు పెట్టేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కూడా ఊళ్ళలో బొడ్రాయి పండుగలకు పోతారు, మార్చి ఏప్రిల్లో చాలామంది పండుగలకు పోతారు, దుర్గామాత కానీ అమ్మ కానీ పోతుంటారు కదా. ఆ బొడ్రాయి అంతరార్థం ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ, ఏదో విధంగా దేవుళ్ళు మనకి కాపాడే అవకాశాలు ఉండేటివి, ఇప్పుడు అది లేదు. మీరు అడిగిన విషయానికి వస్తామ్మా, గ్రహణం నెగిటివ్ ఎందుకు అయింది స్వామి అని అంటే, కలియుగంలో చెడుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి గ్రహణం భయం అయ్యింది. అదే ధర్మానికో లేకపోతే నీ యొక్క దైవానికో నీ యొక్క భక్తికో బలం నువ్వు ఏర్పరచుకుని ఉంటే ఈరోజు గ్రహణం రోజు మనం హోమాలు చేసేవాళ్ళం. ఈ హోమాలు కాదు కదా, తాళాలు వేసి ఏడబెడతా కూడా తెలియదు, పారైపోతారు తాళాలు, కదలడానికి భయపడుతున్నారు. గ్రహణం రోజు ఏం చేయాలంటాము మీరు అన్నట్టుగా, ఈసారి గ్రహణం 7వ తారీఖు రోజు సాయంత్రం సెప్టెంబర్ 9:48 మొదలవుతుంది. పట్టుకాలం అంటారు. అయితే పట్టుకాలానికి ముందు 2 గంటల ముందు, 4 గంటల ముందు, 5 గంటల ముందు మనం ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి స్వామి? అసలు పట్టు అంటే ఏమిటి? గ్రహణం అంటే అమ్మ ఇంత ఉన్నది అనుకుందాం, ఉదాహరణకి ఇట్ ఈస్ లైక్ ఒక పెద్దది అనుకో, మన చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఉంటే, ఇలా వచ్చినప్పుడు ఈ చంద్రుడి పైకి గ్రహణం ఇలా వచ్చేసినప్పుడు ఇలా అయితే నీడ పడుతుందో తల్లి, ఇది పట్టుకాలం. ఇప్పుడు ఇలా వచ్చి 100 అవుతుంది, 100 అయిన సమయమే గ్రహణం. సూర్యుడు చంద్రుడు ఏం చేస్తారు ఆ సమయంలో? చంద్రుడిని ఒక గ్రహణం వచ్చి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటమ్మా, ఈయన స్థితిని కోల్పోతాడు. అసలు ఈ స్థితికి వెళ్ళిపోతాడు, ఈ గ్రహణాల పంచాయతీ అంతా మీద నడుస్తుంది. మరి ఈడ కింద ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ భయాలు? గమనించాల్సిన ప్రశ్న ఇది. పైన కదా స్వామి ఆకాశంలో గ్రహణాలు కొట్లాడుకుంటాయి, పాము తింటది అంటారు, చూస్తారు రెడ్ మూన్ బ్లడ్ మూన్ అంటారు, ఇవన్నీ అన్నప్పుడు భూమి మీదకి ఎందుకు మాకు ప్రభావం? సూర్యచంద్రుల ప్రభావం భూమి పైన మన పైన మంచి ప్రశ్న, ఎందుకంటే ఆయన వెలుగిచ్చేది భూమి మీద కాబట్టి అక్కడ నెగిటివ్ జరుగుతున్నది అంటే ఈ నెగిటివ్ అనేది మన మీదకి వస్తుంది. కాబట్టి మన దేవాది దేవతలకి, మన ఋషి పరంపరలో ఋషులందరూ ఏం చేశారంటే, ఆ రోజు పొలిమేరకి కొన్ని పూజలు చేసేవాళ్ళు. పొలిమేర పూజలు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఒక బెల్లు కొట్టుకుంటూ పోతాడు, టంగ్ 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 అని కొట్టుకుంటూ పోతుంటే వెనకాల ఒక అతను ఇట్లా ఎర్రగా కుంకుమ పసుపు అంత బాగా కట్టి ఉన్నదాన్ని ఇట్లా అన్నం ముద్దలు వేసుకుంటూ పోతూ ఉంటాడు. బలి అంటారు కానీ అది అన్నమే, అది బలి కాదు. ఒక రకంగా అది అమ్మవారి శాంతో లేకపోతే దుష్ట శక్తులు ఊరు లోపలికి రాకుండానో. పొలిమేరలో పెద్ద మనుషులు కూడా ఎట్లాంటి పెద్ద మనుషులు ఉండేటోళ్ళు మీరు గమనించండి, నెత్తికి ఇలా వేసుకుంటారు, అది వేసిన వాడు కూడా కనబడకూడదని. ఎందుకంటే కొన్ని ధైర్యం ఉన్న వాళ్ళే పోతారు. ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళంటమ్మా, ఒకప్పుడు ఆ సమయానికి పొలిమేరలో దుష్టశక్తుల యొక్క శక్తి పెరిగిపోతుంది, వాళ్ళు లోపలికి రాకూడదని జగన్మాతలు ఇచ్చిన శక్తులు మనకి. అది పాటిస్తున్నామా తల్లి? ఇప్పుడు మనం లేదు, ముమ్మాటికి పాటిస్తలేము. ఇది నేను చెప్తుంది కేవలం మనం ఏమంటామంటమ్మా, దేవుళ్ళు చంద్రుడు గ్రహణం గురించి మాట్లాడుతున్నాం, మానవుల దాకా ఇంకా రాలేదు. ఇప్పుడు అలా చేయడం చేత గ్రామాన్ని కాపాడుకునే వాళ్ళు, బొడ్రాయి పెట్టుకోవడం చేత రక్ష కదా. ఇప్పుడు గ్రహణం నుంచి చేతబడి ఆ బడి ఈ బడి అని నెగిటివ్ తీసుకొచ్చింది అలా కూడా ప్రజలు కదా. ఈ ప్రజల నుంచి పాజిటివ్ ఎవరు తీసుకురావాలి? గ్రహణం రోజు 100% ఒక వ్యక్తి ఇబ్బంది పెడతాడు అన్న ఉన్నప్పుడు 100% నువ్వు పూజ చేస్తే ఎందుకు సక్సెస్ రాదు? ఎందుకంటే 100% వాడు నెగిటివ్ ఉన్నవాడికి అంత శక్తి ఉంటే అమ్మా, పాజిటివ్ ఉన్న నీవు పరమాత్మని కోరితే రాదా? మహాముక్కంటికి కట్లేసే అధికారమే లేదు కదా. మిగతా దేవతల కంటే వేస్తాము, కొన్ని నియమాలు ఉంటాయి, తాళాలు వేసిపోతాం, కానీ శివుడికి వేసేది లేదు. కాబట్టి మీరు గమనించి ఈసారి శివుడి యొక్క చిత్రపటాన్ని చూడండి కావాలంటమ్మా. ఈ చిత్రపటాన్ని కాదు, మీ ఇంట్లో ఏదైనా ఉంటే గ్రహణం రోజు తండ్రి యొక్క చిత్రపటాన్ని ఒక 2 మినిట్స్ ఇలా గమనించి చూడండి. ఆయన నువ్వు చెప్పేది వింటున్నట్టు కనబడతాడు చూడండి. ఇలా అందుకు కూర్చుంటాడు ఆయన. కడపలో ఏమి అంటారా, ఏమి పిలుస్తారా అని చూడడానికి కూర్చున్నాడు అంటారు తండ్రి. ఇది సాధువులకి చెప్పే మొట్టమొదటిది. మేము అడిగాం మా గురువు గారిని, ఎందుకు అలా కూర్చుంటాడు, ఇలా ఎందుకు కూర్చుంటాడు తండ్రి, ఇలా పట్టుకొని త్రిశూలం పట్టుకోనో లేకపోతే ఏదో పోతున్నట్టు కూర్చోడు ఎందుకు అంటే, మా గురువు గారు చెప్పింది మాట ఏంటంటే, రుద్ర, కడపలో ఏ ఆడపిల్ల లేకపోతే ఏ బిడ్డ ఏ ఇబ్బంది పడుతున్నాడో అది ధర్మమా అధర్మమా అని వినడానికని తండ్రి ఏకధాటిగా చెవులు పెట్టి వింటాడు కడపలో అని. అంటే అది ఎంత డెప్త్ మాట అంటే అమ్మా, దాని మీద ఎన్ని పుస్తకాలు రాయొచ్చు. అసలు అర్థార్థం మనం తెలుసుకుంటామా? ఆయన గారు దొంగనిద్దరు అంటారు మన వాళ్ళు. ఆయననేమో కడపలో ఏం జరుగుతుందో విననీకి ఆయన కూర్చుంటారు. గ్రహణం రోజు వినాలి, ఎందుకు వినాలంటున్నట్టమ్మా, అది మీకు ఆ సెన్స్ కూర్చుంటుంది ఆ రోజు.
ఎందుకంటే మిగతా అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ మూసుంటాయి తల్లి. అవును. కాశీకి వెళ్ళి చూడండి ఒకసారి, చితాభస్వంతో చేస్తుంటారు ఆ రోజు పూజ. అభిషేకమా? ఎట్లా చేస్తారంటే మొత్తం అక్కడ అఘోరాలు నాగసాధువులు మిగతా వాళ్ళు అంతా విజృంభిస్తారు ఆ రోజు. మరి వాళ్ళు కూడా భయపడుకుంటూ లోపల జొరొచ్చుగా ఎక్కడన్నా. ఎందుకు? ఆ రోజు తండ్రి ఇంకా విలయ తాండవం చేస్తాడు, బయటకు వచ్చి చూసుకుంటా అంటాడు ఎవడొస్తాడు రండి, నా పిల్లల అనుమతి, నేను ఇచ్చిన జన్మలకి, నేను ఇచ్చిన కుటుంబాలకి నేను ఉండంగానా మీరు దుష్టుల్ని శిక్షించడానికి ఆయన ఆ రోజు ఆ విధంగా కనబడతాడు. అంటే మీకు ఆలోచన చెప్తున్నా శివుడి యొక్క గొప్పతనం ఏంది అనేది. మీరు అన్నట్టుగా గ్రహణం రోజమ్మ నెగిటివిటీ, ఒక గర్భస్థంగా ఉన్న స్త్రీలని చిన్న పిల్లలని ఎందుకు బయటికి వెళ్ళనివ్వకూడదు అంటే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అని అంటే అమ్మ, గర్భంగా ఉన్న బిడ్డ నార్మల్గా ఉన్న వాళ్ళతో పోలిస్తే ఆమె ఇమ్మీడియట్లీ రియాక్ట్ కాలేదు ఏ పరిస్థితికి కూడా. ఎందుకు రియాక్ట్ కాదు? కొందరు మహానుభావులకు చెప్పాల్సిన ప్రశ్న ఇది. అమాయకంగా కొందరు అకాలం చేసేస్తారు, క్షణిక నిర్ణయాలతో చనిపోవడాలు ఏవేవో చేస్తారు కదా. ఇలాంటి అన్ని దుష్టులందరూ కొన్ని సినిమాల్లో చూస్తాం కదమ్మా, ఆ దయ్యాలు ఈ భూతాలని వాళ్ళు సేకరిస్తుంటారు కదా. వీళ్ళు ఏంటంటే దుష్టులందరూ కలిసి ఆత్మల సేకరణ కోసమో, లేకపోతే ఏ దయ్యాల భూతాల కోసమో, లేకపోతే ఇంకేదో బంధనాల కోసమో కొంతమంది తిరిగేటోళ్ళు కూడా ఉన్నారనేది మనకు చాలామంది చెప్తూ ఉంటారు. ఈయన ఎవరు, ఆయన ఎవరు, మొన్న ఒక అతను ఎవరో ఇబ్బంది పెట్టారు కదా, ఈయన ఏదో చేస్తున్నాడు అని నేను కొంచెం డెప్త్గా చెప్పను. అలా కొంతమంది దుష్టులు అమాయకులపైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది ఇలాంటి రోజుల్లో. కాబట్టి వీళ్ళు గర్వంగా ఉండడం చేత సడన్గా ఏదన్నా తల తిరిగినట్టో లేకపోతే నడుము దగ్గర నొప్పి అయినట్టో అయితే ఇమ్మీడియట్లీ దానికి రెస్పాన్స్ కాలేకపోతారు వీళ్ళు. ఎందుకంటే బరువు ఉంది కదా కడుపులో. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, సడన్గా ఏదన్నా ఏమన్నా ఇబ్బంది అయితే ఐ కెన్ యాక్ట్, ఏందో అని చెప్తారు, లేకపోతే ఏందమ్మాను అని కొట్లాడతాం కదా. వాళ్ళు అలా కొట్లాడలేరు, ఎందుకంటే అది కనబడని శక్తి. కాబట్టి ఆ బిడ్డ బరువు ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, ఈ మైండ్ వెరీ సెన్సిటివ్, అదంతా పరమాత్ముడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఇబ్బంది పెట్టే అవకాశం అవతలి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి ఈ గర్భం ఉన్న వాళ్ళ యొక్క శక్తి స్వతహాగా లోపిస్తుంది అన్న ఉద్దేశంగా పెద్దలు వెళ్ళి ఇంట్లో విశ్రాంతి తీసుకొని పడుకోమని ఎవరు అనలేరు. విశ్రాంతి, పాలు కదలొద్దు అని వెళ్ళొద్దు అంట, కదలొద్దు చేయొద్దు అని అంటే ఆ గ్రహణ ప్రభావం మరి 4 గంటలు ఉంది, 4 గంటలు కదలకుండా ఉండగలరా? ఒక విషయం. ఇప్పుడు చిన్నపిల్లలు మెచ్యూర్గా లేని వాళ్ళు, అంటే ఇమ్మెచ్యూర్గా కొన్ని బ్రెయిన్స్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమ్మా వాళ్ళ బ్రెయిన్ హెవీ మైక్రాన్స్లో వర్కౌట్ అవుతుంటుంది ఆ టైంలో, ఎనర్జీ హెవీగా గుంజుతుంటుంది. ఇక ఆల్రెడీ కొంచెం అబ్నార్మల్ నుంచి ఉంటారు కదా, అది ఇంకా ఆ టైంలో ఎక్కువ గుంజేసరికి మతి స్థిమితమో లేకపోతే ఇంకేదన్నా ఒక షార్ట్ లాగానో లేకపోతే సడన్గా వామిటింగ్స్ అవ్వడం లాంటివి ఏదైనా జరుగుతాయని గతంలో అనుభవాలు ఇవన్నీ. అందుకని పెద్దలందరూ జాగ్రత్త పడమని అన్నారు. పెద్ద మనుషుల్ని బయటికి పోనీయకూడదమ్మా, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మనుషులు పోనీయకూడదు. ఇలా కొంతమంది మన దగ్గర తెలంగాణలో ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కార్యక్రమాలు ఉంటాయి. అంటే 3 నెలల క్రితం 4 నెలల క్రితం పెద్ద మనుషులు అయిన వాళ్ళు ఇలాంటి ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళ శరీరాలన్నీ పచ్చిగా ఉంటాయి, బాలెంత శరీరాలు పచ్చిగా ఉంటాయి, వీళ్ళని వెళ్ళనీయకూడదు, ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాము? మన దగ్గర అంత శక్తి ఉందా? నార్మల్ లైఫ్ మన అందరిది అంటే అమ్మ, పూర్వం మన దగ్గర నుంచి ఇచ్చిన ఒక అస్త్రం ఏంటంటే అమ్మ, ఆవు నెయ్యితో నీవు అఖండ జ్యోతి వెలిగించాలి గ్రహణ సమయంలో, అమావాస్యకి పౌర్ణమి. ఎందుకు స్వామి ఈ ఆవు నెయ్యికి ఆ గ్రహణం రోజు పెట్టిన దానికి శక్తి ఏంటంటే అమ్మ, గ్రహణం మీద అతినీల లోహిత కిరణాల ప్రభావం భూమి మీదకి వచ్చినప్పుడు ఇంట్లలోకి కానీ అటు కానీ ఇటు కానీ చొరబడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈసారి. అయితే అవి మళ్ళీ పోవడానికి అవకాశం ఉండదు బయటికి. ఎలా ఉండదు అంటే అమ్మ, ఒకప్పుడు తాటి మట్టల ఇల్లులు మనకి ఒకప్పుడు, ఇప్పుడు వెరీ ఫర్నిష్డ్. కాబట్టి దరిద్రం లోపలికి వస్తే అంత ఈజీగా పోదు, అదేదో ఒక సందులో దొరుకుతుంది. కాబట్టి దీపం పెడితే అది రావుడే ఈ ఆవు నెయ్యి అత్యంత పవిత్రం అవ్వడం చేత అది ఇమ్మీడియట్లీ అక్కడ ఎవాపరేట్ అవుతుంది. అంటే ఆ ధూళి గాలిని లోపలికి రానికుంటా ఆ దీపం నాశనం చేస్తారు. అఖండ జ్యోతి కూడా భార్యడు పెట్టుకోవాలి, ఇంత చిన్నదని కాదు, ఒక 1/2 kg అంత పట్టే అంత పెట్టేస్తే 9:45 నుంచి అమ్మ ఆల్మోస్ట్ మనకు 3 గంటల వరకు ఉంది. ఈసారి కొంత 2.5 గంటల పైన ఉంది. కాబట్టి ఆ సమయం వరకు పెట్టి పూజ చేసుకొని, ఏ పూజ చేస్తావు, ఏ మంత్రం చదువుతాం, నీకు ఏ మంత్రాలు వస్తాయి? సహజంగా ఉన్న వాళ్ళకైతే రావు. కాబట్టి మన గురుబలం అంతా మన ఇంట్లో ఉన్న కులదైవం మన ఇల వెలుపులే. ఓం నమ శివాయ అనుకో, నరసింహస్వామి అనుకో, లేదా నీ కులదైవాన్ని తలుచుకో. ఇవి తలుచుకోవడం కూడా ఎలా తలుచుకోవాలంటమ్మా, ఒక కోరికతో తలుచుకుంటే ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుంది అని అంటే, దయ్యాలకి అంత ఫలించే శక్తి ఇచ్చిన వాడు మానవ శరీరాలకి పుణ్యం కోసం ఆలోచించిన వాళ్ళకి ఇవ్వరా? ఈరోజు గ్రహణ సమయంలో, అంటే ఒక సాధువు చెప్తున్నాడు అని కాకుండా అమ్మ, గ్రహణ సమయంలో ఏ ఊరిలో అయితే, ఏ గుడిలో అయితే హోమం జరుగుతుందో ఆ ఊరు సుభిక్షంగా కాపాడబడుతుంది. ఒక ఊర్లో గ్రహణ సమయంలో అందరికీ శరీరం అంతా ఇట్లా ఉబ్బుకుంటూ వచ్చిందంటమ్మా గ్రహణ సమయంలో.
హోమం చేసేసారు, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఓకే. ఈయన పురోహితుడు మాత్రం హోమం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని అయినా స్వాహ అనుకుంటూ ఇంకొన్ని మంత్రాలు అంటే కొందరు భయభ్రాంతులతో ఇక ఎందుకు గ్రహణం పడుతున్న సమయం వెళ్ళిపోవాలి అని అంటే అందరికీ చర్మం మీద చిన్నగా అన్నీ వచ్చేసేసి ఇబ్బంది పడిపోతే ఈయన గారు మాత్రం తేటంగా కూర్చొని హోమం అయిపోయాక లేచొస్తే అంతరార్థం అడిగితే అది చెప్పాడంట, ఆ అగ్గికి ఉన్న శక్తి అది. ఒక చెడుని ఆపడానికి అక్కడ హోమం ఉంది. 27 నక్షత్ర జాతుల వనమూలికలు అందులో వేసాం, వేదశాస్త్ర పఠనాన్ని అందులో చదివాం, పంచభూతాలను ఏకం చేసినప్పుడు ఒక శక్తి ఎలా మన దాకా వస్తుంది? మీరేమో భయభ్రాంతులకు ఉరికిపోయారు. అంటే మన వాళ్ళందరికీ తెలిసేది ఏం చేస్తున్నట్టమ్మా, ఇప్పుడన్నా మొదలు పెట్టాలి. ఒక హోమం చేసుకుంటే కాలనీ ఎంత కలిసి ఒక హోమం చేసుకోలేమా అమ్మ? మీ అందరికీ భయం ఏడుతుంటే ఒక సాధువుని కూర్చోబెట్టి సాధువులు భయపడతారా? దేనికి భయపడరు? ప్రాణం ఉంటే ఇది పోతుంది, పరమశివుడికే కదా ఇది. అలా కూర్చోబెట్టుకొని ధైర్యంగా ఉన్న వాళ్ళతో మంత్రాలు చేయించుకోవడం, ఆ పూజ చేయించుకోవడం ద్వారా ఊరు కాపాడబడుతుందా కదా? పూర్వం ఇందాక గట్ట కొట్టుకుంటూ పోయి చెప్పింది దానికనే. కానీ మీరు అన్నట్టు అందరూ ఒకటే ధోరణిలో ఉన్నారు. ఆ టైంలో దేవతలే శక్తులు కోల్పోయి ఉన్నారు కాబట్టి ఏ పూజలు చేసినా ఇంకా ఫలితం ఏముందిలే అనే ఒక ధోరణిలో ఉండటం వల్ల మహాముఖంటిది ఉన్నది కదా ఉంది. తండ్రి గొప్పతనం చెప్పింది కూడా అదే. ఎందుకంటే గ్రహణాలకు అధిపతి ఉన్నాడు కదమ్మా. ఆ గ్రహణాలకు అధిపతి ఎందుకు ఉన్నాడు అన్న విషయం ఎందుకు చెప్తున్నట్టమ్మా, ఆయనని పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో అనేది చరిత్ర నానుడి. ఎందుకు పెట్టాలి అన్న దానికి అర్థం కూడా తెలియాలి ప్రజలకని చెప్పాను. గ్రహణాలకు అధిపతి 7 లోకాలకు 14 లోకాలకు అధిపతి అమ్మ ఆయన. ఆయననే పెట్టాలి. శుభభక్తుని అని చెప్పట్లేదు నేను, ఇదంతా సుభిక్షత ప్రజలకు కావాలని చెప్తున్నాం. విష్ణు మహానీయుడికి కూడా కట్లుబడవు, మీరు గమనించాల్సిన ప్రశ్న. నరసింహస్వామికి కూడా కట్లుబడవు, కాళికామాతకు కూడా కట్లుబడవు. కానీ వాళ్ళు కదలరు, కళ్ళు తెరిచి ఉంటారు అంతే. వాళ్ళు చూస్తూ ఉండడం వరకే ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం రాసింది, కానీ శివుడు మాత్రం ఏటైనా కదలగలడు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, గ్రహణం అనగానే చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, పెద్దవాళ్ళకి ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే అని అంటూ ఉంటారు. మరి గర్భిణీ స్త్రీలు కదలకుండా ఉండాలి అని అంటే కష్టం. ఇప్పుడు వృద్ధులు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, సరే చెప్తే వింటారేమో, అంత తెలుసు కాబట్టి వద్దమ్మా ఇలా చేయొద్దు అంటే కూడా వింటారేమో పిల్లలు. ఇప్పుడు గర్భిణీ స్త్రీ కదలొద్దు అని అంటే కాసేపు ఉండగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు పెయిన్స్ వస్తాయో, ఎప్పుడు డెలివరీ టైం ఆసన్నం అవుతుందో తెలీదు. అలాంటి టైంలోనే ఒకవేళ డెలివరీ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడితే ఏంటి పరిస్థితి? మంచి ప్రశ్న. అంటే ప్రజలందరికీ కూడా అడగాల్సినది, తెలియాల్సిందే తెలిసింది. ఎందుకంటే అమ్మ, మొన్న ఖైరతాబాద్ గణేశుడి ఫస్ట్ రోజు ఒక ఆవిడ డెలివరీ అయింది అక్కడ. అంటే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ డెలివరీ అవుతుందని ఆవిడ ఊహించలేదు, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఊహించలేదు. కానీ ఆ గణానాథుడు మాత్రం ఊహించి ఉండొచ్చు, ఒకడు పుట్టిండి ఇక్కడ, వాడు అవసరం కోసం వచ్చి ఉండొచ్చు అని ఒక ఊహ. అంటే పరమాత్ముడికి తెలుసు. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, గ్రహణం 2:30 సమయం గంటలు అంటే అమ్మ, ఆల్మోస్ట్ నాకు తెలిసి భారతదేశం మొత్తం లేకపోతే ప్రపంచం మొత్తం 2-3 లక్షలైనా పుడుతుండొచ్చు. మరి ఆ 2-3 లక్షల మంది దరిద్రులే పుట్టాలి, బాగా గమనించాలి. బాగోలేని సమయం అన్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయంలో దరిద్రులు పుట్టాలి, లేకపోతే రాక్షసులే పుట్టాలి. కానీ నిమ్మలమైన వాళ్ళే పుడుతున్నారు కదా. దీని అంతా అర్థం ఏంటంటమ్మా, గ్రహణం రోజే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దోషంతో పుడతారు. వాళ్ళు ఎడం వైపు మచ్చ కానీ, ఈపుల వెనక మచ్చ కానీ, కాళ్ళ దగ్గర ఒక మచ్చ కానీ, ఇక్కడ కానీ మచ్చ, ఒక పర్టికులర్గా మచ్చ కనబడుతుంది. ఎందుకంటే అది ఈయన పుట్టిన డేని గుర్తు చేయడానికి. ఎందుకంటే గ్రహణం రోజు పుట్టాడు కాబట్టి, ఒక కారణంతో పుట్టాడు కాబట్టి, ఆ కారణానికి ఉన్న దోషాన్ని నివారించడానికి మేనమామలు కానీ, మేనత్తలు కానీ కొంతమంది ఉంటాయి మన దగ్గర. ఈ అన్నప్రసన్న చేసే రోజు బంగారు ఉంగరంతో తినిపించాలని, లేకపోతే శివాలయం ప్రదక్షిణ చేయాలని, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులు పెట్టి శనగలు లాంటివి, బెల్లం లాంటివి ఇచ్చేయాలంటే ఈ శాంతి వస్తుంది వాళ్ళకి. ఈ శాంతికి మార్గం ఉంది కదా. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా కారణ జన్ములనే అనవలేను. ఎందుకంటే అందరు వచ్చేసి సమస్త లోకమంతా భయభ్రాంతులతో గురి అయిన సమయంలో పరమాత్ముడు చూడండి ఒక జీవిని పుట్టిస్తున్నాడు. భయం లేని వాడు వచ్చి తల్లిని చూసి ఏదో ధైర్యంగా పాలు తాగుతాడు, లేదా తంతూ ఉన్నాడు. మరి ఆ బిడ్డకున్న ధైర్యం మనకు లేదా? కొంచెం తెలివితో పోతే అమ్మా, పరమాత్ముడి లీల ఇది. గ్రహణం అనేది మీరు ఉన్నా లేకున్నా, మనం ఈ సృష్టి మొత్తం మునిగిపోయినా అవి వాటి కార్యకలాపాలు చేస్తాయి. ఈసారి గ్రహణం 3 సార్లు ఉంది ఇదే నెలలో. 7వ తారీఖు ఉంది కదా, 21కి 22 కూడా మళ్ళీ గ్రహణం ఉంది. కాకపోతే చంద్రగ్రహణమే. కాకపోతే మన దగ్గర పాక్షికంగా, వేరే దేశాల్లో ఎక్కువ శాతంగా ఇది కూడా ఉన్నది. 7వ తారీఖు ఏంటంటాం, పరిపూర్ణంగా భారతదేశం మీద చూయిస్తూ ఉంటుంది. ఆ రోజు పూజలు పురస్కారాలు, ఇల్లు మన వాళ్ళందరూ 9 గంటలకు తినేసేసి తర్వాత నిమ్మలంగా ఉండడం మంచిది. కొంతమంది మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అన్ని తీసి బయటపడేయాలట. అన్నీ తీసి పడేస్తాం అమ్మ బయట. మరి ఎన్ని హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో? లక్షల హోటల్ ఉన్నాయి. వాట్ అబౌట్ మన హైదరాబాద్ దమ్ బిర్యానీ?
అది ఎక్కడ పడేయాలి? ఏమో గ్రహణం రోజు ఇచ్చినా తింటారు మరి, అంత ప్రీతికరమైన భోజనాలు. కనీసం మనం ఇళ్లలో గరికైనా వేసుకొని తర్వాత గరిక వేయడానికి అర్థమైంది కూడా తెలుసుకోవాలి. ఎప్పుడంటే గరిక వేయమని చెప్పేసి లేకపోతే గిరక తిరగమంటే మన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అది కాదు. గరిక ఎందుకు వేయాలంటే అమ్మ, అతినీల లోహిత కిరణాలని అంటే వేడిని, ధూళిని, ఆ దుమ్ముని, ఆ యొక్క ఏమంటారు రాక్షస తత్వాన్ని ఆపగలిగిన ఒకే ఒక గరిక వెయిట్లెస్. గరిక అంటే వెయిట్లెస్ కదమ్మా, చాలా తక్కువ వెయిట్గా ఉండడం చేత దాన్ని గరిక వేయాలి. గరికని కడప దగ్గర అక్కడక్కడ వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ధూళి వచ్చేది లోపల నుంచే కదా. ఇంకా నువ్వు పెట్టుకున్న ప్రతి కుండ మీద పెడతావమ్మా గరిక. పెడతారంటే మనది ఏంటంటే మనతో వచ్చే సమస్య ఏంటంటే జస్ట్ పరిష్కరించుకోండి అంటే సరిపోదు, మనకి మొత్తం ఇక అన్ని మూలలకి వెళ్ళి పరిష్కరించుకోవాలి సమస్య. బయట కడప అఖండ జ్యోతి పెట్టేశావు, గరిక పెట్టేశావు, ఇంటికి మంచిగా పసుపు రాసి ముగ్గులు వేసేసావు, లోపల ధూపదీప నైవేద్యాలతో హారతి ఇచ్చి పెట్టేశావు. ఇవన్నీ దాటేసి నువ్వు వండిన భవనాలకే వస్తుందా తల్లి? ప్రజలకి ఏంటంటే భయం. ఎంత వండుకుంటారమ్మా వాళ్ళు, కొంచెం వండుకుంటారు. కాకపోతే వృధా చేయొద్దు అనేది మా ఉద్దేశం. అలా అంటే మనం 9 గంటలకి భోజనం చేసేస్తాం, మనం ఇమ్మీడియట్లీ 9:30కి గ్రహణం ఉంది. ఇది కూడా అపవిత్రమే. గడ్డి మోపు పెట్టుకుని పడుకుంటాం, గరికని మింగేస్తారా లేకపోతే డెత్తి పెట్టుకుని పడుకుంటారా? కాబట్టి ప్రజల అపోహాలు ఎక్కువైపోవడం చేత వాళ్ళ అపోహాలు తీయడం మా బాధ్యత. ధర్మం కాపాడబడాలి. గ్రహణం రోజు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పూజ నియమ నిబంధనలు చాలా బలంగా ఉన్నాయి. అంత సులభంగా భయపడిపోయే రోజులు అంటే ఒక్కటి మాత్రం నేను చెప్తా అందంటమ్మా, దుష్ట శక్తుల ప్రభావం చాలా బలంగా పెరిగిపోయింది గడిచిన 200-300 సంవత్సరాల్లో. అలా గెలవడం వల్లనే అమ్మా, ఆ దుష్టశక్తుల ప్రభావం వల్లనే ఈ రోజుల్లో మానిటరైజేషన్ తగ్గిపోయింది. ఇది ఇప్పటి వ్యూహం కాదు, పెద్ద మనుషుల దగ్గర నుంచి పాటిస్తలేము కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత పెద్ద టవర్ ఉందో అమ్మ బిల్డింగ్, అంత పెద్ద టవర్ మీదకి నేను పైకి కూడా చూడలేదు, నాకు భయం అవుతుంది అది. అంత పెద్ద టవర్లలో మనం అందరం బతుకుతున్నాము. ఎక్కడన్నా ఊర్లలో కనబడుతుంది హైదరాబాద్? ఊర్లలో పోండి, గ్రహణం రోజైనా ఏ రోజైనా ఏం చూసినా ఒక దీపం వెలుగుంటుంది, అఖండ జ్యోతి ఆ గుడిలో గలుమడుతుంది. కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే తిరుగుతారు. పాటింపులు ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు లేవు హైదరాబాద్లో. కాబట్టి ఇక్కడ గ్రహణం అయితే ఇంకో దగ్గర మళ్ళీ తెల్లారుతుంది కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోవాలి. మన వాళ్ళు పాటించాల్సింది ఏంటంటే ఆవు నెయ్యితో చేసిన అఖండ జ్యోతి. ఆడపిల్లలైనా ఎవరైనా గర్భవతులైనమ్మా తినేసి పడుకొని మంత్ర ఉచ్చారణ 2.5 గంటలు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతారు. కాబట్టి ధర్మం చాలా బలమైనదమ్మా. గ్రహణం అనగా చాలామంది భయపడిపోతున్నారు. ఎన్నో మంది అడుగుతున్నారు గ్రహణం అంట, గ్రహణం అంట, గ్రహణం అంట. అట్లా ఉండదు. గ్రహణం అనేది మనదే, అంటే మనకు ఒక అవకాశాన్ని ఇస్తుందనే అనుకో. ఇప్పుడు గొప్ప తత్వం కాదమ్మా. మనం ఇందాక మాట్లాడేది కూడా మహాలయ పక్షాలు 15 రోజులు పరమాత్ముడు ఇచ్చినట్టు నీ భక్తి ఎంతో చూయించుకోవడానికి కూడా ఈ సమయం అవసరం. అందరు పడుకున్న సమయంలో ఎంత మంచి ఆప్షన్ నాకైతే అమ్మా. ఆ రోజు శివుడు కూడా వింటాడు, మిగతా దేవతలు ఎవరు వినరు. మరి ఆయనకి వినిపించల్లా వద్ద మన బాధ, శివుడికి ముచ్చట్లు చెప్పుకోవాలి, మంచి చెప్పుకోవాలిగా బాధలు. మన వాళ్ళు అవి చెప్పుకోరిగా ఉరుకుడు. ధర్మం కాపాడబడాలి. ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పేది ఏంటంటే మన శాసనం గొప్పది. గ్రహణాలు వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా, అమావాస్య ఏదొచ్చినా నీ కులదైవం, నీ ఇలవెల్పులు, నీ పెద్దలు నీతో పాటే ఉన్నారనేది తెలుసుకోవాలి. ఆ రోజు హోమంలో పాల్గొంటే అమ్మ, ఎక్కడ గుడిలో హోమం అయినా కూడా పోయి పాల్గొని వస్తే శరీర సౌష్ఠవతకి ఎవరు ఇబ్బంది పెట్టరు. గర్భవతులు, చిన్నపిల్లలు, కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఎందుకు చెప్తుందంటే స్వతహాగా కొంచెం వాళ్ళు వీక్నెస్ అంతే. అంతకు మించి నీకు నాకైనా మన ఇద్దరం కలిసి ఈయన కలిసి ఆయన కలిసి ఏడో రోడ్డు మీద పోయినా గ్రహణం రోజు ఏమీ కాదు. అయ్యేదల్లా ఆల్రెడీ వీక్నెస్ ఉన్న వాళ్ళకి. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది పెద్దలు చెప్పిండ్రమ్మా. ప్రతి యవనంలో అందరికి అవుతుందని చెప్పిరా? చెప్పలేరు. కాబట్టి వాళ్ళందరికీ ఎందుకు చెప్పారో తెలియాలనేది మా ఉద్దేశం. కాబట్టి ధర్మం కాపాడదాం తల్లి. ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.